ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కస్టమరే దేవుడు అనే టైటిల్లో ఈరోజు మా సీనన్నకి కేజీన్నర చికెన్, బోన్స్తో కూడిన మాంసం, ఓన్లీ లెగ్గులు రెక్కలు ఎలా ఇస్తానో చూడండి. సీనన్న నమస్తే. కేజీన్నర చాలా సీనన్న. ఓకే, ఇది అన్నీ మన లెగ్గులు రెక్కలు సీనన్న. ఏంటి సీనన్న సంగతులు? అన్నా వినాయక చవితి చూడండి ఫ్రెండ్స్, ప్రతి వాళ్ళకి ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది వినాయక చందాలు ఇవన్నీ. అంటే ప్రతి సంవత్సరం మా కంపెనీ నుంచి ఒక 500-1000 రూపాయలు తీసుకెళ్తాడు సీనన్న. ఎందుకంటే ఇక్కడ వినాయక చవితి వచ్చిందంటే మెయిన్గా మా ఏరియాలో బాగా ఏర్పాటు చేసేది సీనన్న. బాగా కష్టపడతారు. ప్రసాదాల కానుంచి అన్నదానాల వరకు చాలా గొప్పగా చేస్తారు. అలా ఉండాలి. ఒక యుద్ధం మాదిరి వినాయకుడి చేస్తున్నాము అంటే ఒక యుద్ధం మాదిరి పెట్టుకుంటాడు. ఏ పనులు ఉన్నా తర్వాతనే వినాయకుడు అయిపోయిన తర్వాతనే పెట్టుకుంటాడు. అంత కట్టుదిట్టంగా చేసుకుంటాడు వినాయకుడిది. ఏంటి సీనన్న సంగతులు? ప్రసాదాలు ప్రతిరోజు ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారన్నా? 1000 మందికి ప్రసాదాలు. సీనన్న మామూలుగా కర్రీ కొడుతున్నా? ఓకే. ప్రతిరోజు సాయంత్రమే కదన్నా? సాయంత్రమే 1000 మందికి ప్రసాదాలు. ఒక వంట అతన్ని ఏర్పాటు చేసేసారు మొత్తానికి. నిజం. ఇంకా కొంచెం ఇటు రాసిన కొంచెం 1000 మందికి ప్రతిరోజు ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. గ్రేట్. అంటే ఈ 9 రోజులు వచ్చినా 11 రోజుల మీకు 11 రోజులు కదా? 11 రోజుల వరకు అన్నదానాలు అయితే ఎంతమందికి ఈసారి ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారు? 2500 మందికి. మినిమం ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంటుంది. ఎందుకంటే 5 లక్షల పైన మామూలు వెరైటీస్ కావు. ఆ ప్రసాదాలు చూస్తేనే దానికోసమే ఎక్కడి నుంచో పక్క ఖాళీల నుంచి వస్తూ ఉంటారు ఆ అన్నదానాల రోజు. అంత కట్టుదిట్టంగా మనుషుల్ని నిలబెట్టరు, టక ఇచ్చేస్తుంటారు. అంత పర్ఫెక్ట్గా దాదాపు ఒక 100 మంది పనిచేస్తారు అన్నదానానికి. అంత అన్ని టేబుల్స్ అవి వేసి చాలా పగడబందిగా ఏర్పాటు చేస్తారు. మా ఏరియాలో చెప్పొచ్చా సీనన్న? పేరు చెప్పొచ్చా? చెప్తాం. శారదా శారీస్ అని వీళ్ళు మా అందరూ కలిసి, అంటే శారదా శారీస్ ఏం పేరు సార్ పేరు? మారుతిరావు గారు. ఆయన ఏర్పాటు చేస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే వీళ్ళంతా పని చేస్తుంటారు అన్నమాట. ఒక చాలా కష్టపడతారు. ఆయన కూడా వాళ్ళ దగ్గర శారదా శారీస్ అంటే చాలా ఫేమస్ మా ఏరియాలో. ఏదైనా అడ్రస్ కానీ శారదా శారీస్ ప్లస్ వెల్లంకి ఇట్లా కొన్ని అడ్రస్లు ఉంటాయి, ల్యాండ్ మార్క్స్. ఎస్, ఏదైనా పలానా ఏరియాలో దించాలని మధురానగర్ అని అంటే శారదా శారీస్ అంటే ఓకే, వెల్లంకి స్వీట్ షాప్ అంటే అట్లా కొన్ని ల్యాండ్ మార్క్స్ అన్నమాట. ఆయన దాదాపు ఒక చాలా ఖర్చు. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది ఏమైనా చెప్తావన్నా? 10. నాకు తెలిసి 10 పైన అవ్వచ్చు. ఎందుకంటే ఖర్చులన్నీ పెరిగిపోయినాయి కదా. పోయినసారి 10 దాకా పెట్టారు, ఈసారి ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే పబ్లిక్ కూడా బాగా ఇక్కడ ఉన్న హాస్టల్స్ వాళ్ళందరూ భోజనాలు పెడుతున్నారంటే ఈ శారదా శారీస్ వాళ్ళ వినాయకుని దగ్గర అసలుకి మొత్తం క్యూ వాళ్ళే. ఇంకా హాస్టల్లో కుకింగ్ ఉండదు అప్ప, నిజం. అలా ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ఒక 1500 మంది హాస్టల్ పిల్లలే ఉంటారు. మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు మన ఏరియాలో 2000
అంటే ఒక 500 మంది వస్తారు కదా అంతే. బయట పబ్లిక్ అదే అట్లా కౌంట్ చేసుకోవడం కానీ ఈజీగా వస్తారు. కానీ విషయం ఏంటంటే మనుషులు ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానాలు ఖచ్చితంగా పెడతారు. వాళ్ళు వచ్చిన లైన్లో నిలబడినట్టు పక్కన వండుతూనే ఉంటారు 12 గంటల నుంచి 4 గంటల దాకా. అసలుకి నిజంగా హ్యాండ్సప్ మారుతిరావు గారికి హ్యాండ్సప్. అసలుకి ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా మనుషులతోన వీళ్ళకి మెయిన్ అక్కడ వర్క్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా హ్యాండ్సప్. చాలా ఓపికగా చేస్తారు, ఎక్కడ కోపం పడకుండా. మనము చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే 500 మంది ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంటేనే మనం ఎంత రిస్క్ పడుతుంటాం. అలాంటిది అసలు ఏంది వడలు ఏంటి అటనా మ్యాన్ చెప్పు. వడ బజ్జీ లడ్డు 2 స్వీట్లు 2 ఆటలు ఉంటాయి, 2 కర్రీస్ వెజ్ కర్రీస్, పప్పు సాంబార్ వెజ్ బిర్యానీ. ఇదండి సీనాన్న చికెన్ ఎలా చేసుకున్నా అన్ని బోన్స్ టైపే, లెగ్గులు రెక్కలు మెడలు కూడా. కానీ ప్రస్తుతానికి సర్దుబాటు చేశాను సరిపోయింది. ఓకే ఓకే. హలో మీరు మారుతిరావు గారికి మా మధురానగర్ కాలనీలో వెల్లంకి సారీ మధురానగర్ కాలనీలో శారదా శారీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ వినాయకుని సేవా కార్యక్రమంలో నిజంగా పూజా కార్యక్రమాల్లో నా భూతో నా భవిష్యత్తు నిజం. భూతి సారీ మా 4 ఓసారి నాది 4 మందం కదా బా ఎంబడే పబ్లిక్ క్యాచ్ చేసి పడేస్తారు. ఓకే కానీ నేను కూడా మెల్లిమెల్లిగా నా 4 పదం చేసుకుంటున్నా. అది ఫ్రెండ్స్ ఎలా ఒక్కొక్క కాలనీకి ఒక ప్రత్యేకత. అంటే నాకు తెలిసి అతి బాగా పెట్టే ఈ సరౌండ్ ఏరియాలో శారదా శారీస్ వాళ్ళు పెడుతున్న భోజనాలు కానీ ప్రసాదాలు కానీ సాయంత్రం పూట ప్రసాదాలు పెడతారు. అన్నదానాలు రోజు వాళ్ళు చేసి అంత క్వాలిటీగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఒక యుద్ధం సంకల్పం చేసి పెట్టుకుంటారు. నిజంగా గ్రేట్ ఆయనకి, మారుతిరావు గారికి హ్యాండ్సప్. ఓకే శారదా శారీస్ మా మధురానగర్లో శారదా శారీస్ మారుతిరావు గారు ఆయన పేరు. హ్యాండ్సప్ సార్, మీకు హ్యాండ్సప్. ఓకే సీనాన్న మీకు కూడా హ్యాండ్సప్. ఎందుకంటే అలా ఎక్కడ కూడా కోపాలకి అట్లా కాకుండా ఎవరు మళ్ళీ చందాలు కూడా తీసుకోరబ్బా, ఆయన్నే మెయింటైన్ చేసుకుంటారు. ఒకప్పుడు అది చందాలతో మొదలైపోయి ఆయన దాకా వెళ్ళి ఇంకా ఇప్పుడు ఏకంగా ఆయన్నే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూశారు కదా ఈరోజు కస్టమరే దేవుడు కార్యక్రమంలో మా సీనాన్న పరిచయం చేసుకున్నాం. సీనాన్న ఎక్కడ మీ ఊరు? భీమవరం. సీనాన్న భీమవరం. ఇతర ఆడపిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఆయన హీరో, చాలా జాగ్రత్తగా చదివించుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు ఆడపిల్లల్ని. ఓకేనా? రైట్ బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.